అందరం కూడా తలలు ఉంచుదాం. ఇంతవరకు దేవాతి దేవుడు మనలను ప్రేమించి మనలను కనికరించి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి ఇంతవరకు దేవుడు పాటల్లో ప్రార్థనలో తోడుగా ఉండి జరిగించినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆయన శ్రేష్టమైన దివ్యమైన జుంటు తేనె దారుల కంటే శ్రేష్టమైన ఆయన వాక్యములోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి సమయంలో శుక్రవారం ఉపవాస దినము తండ్రి, ఈ బిడ్డలు ఎంత విశ్వాసం కలిగి స్థలానికి వచ్చారో, ఎంత నమ్మకం కలిగి స్థలానికి వచ్చారో నయ్యా, పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేక మరణించిన వాళ్ళు వేల కొలదిగా ఉన్నారయ్యా. కానీ మాకైతే ఈ సజీవమైన జీవితాన్ని ఇచ్చిన ఆయన, ఈ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు. అట్లాగనే తండ్రి, ఇంతవరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారయ్యా. అయా, పాటలు పాడి నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అట్లాగనే బిడలు అందరూ ప్రార్థన చేశారు. ఈ శుక్రవారం తండ్రి, ఎందరైతే మందిరానికి వచ్చారో మందిరములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయా మోకరించి నాయన, మోకరించి విశ్వాసం కలిగిన ఆయన ఈ సన్నిధిలో విజ్ఞాపన చేశారు. తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఆవు గింజంత విశ్వాసం ఉంటే కొండ కూడా పికిలించబడిందని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. బిడ్డలు నమ్మకముతో విశ్వాసముతో చేసిన ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక, తగిన కాలమందు దేవుడు జవాబు దయచేయునుగాక. స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అట్లాగనే ప్రత్యేకంగా ఎందరైతే నాయన ఈ లైవ్ లో అయా సెల్ ముందు కూర్చొని తండ్రి వాక్యము వినబోతూ ఉన్నారో తండ్రి, వినబోతున్న ప్రతి ఒక్కరిని యేసయ్య నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ స్తోత్రాలు. అట్లాగనే ఇక్కడ ఉన్న వారి నిమిత్తమే కాదు అయా, ఎంతో మంది గ్రామములో బయట వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి తండ్రి నీకు స్తోత్రాలు మాతో కలిసి ఏకీభవిస్తున్నారు తండ్రి. ఎందరైతే ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు బలపరుచులాగున ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి సమయంలో ఈ శ్రేష్టమైన వాక్యములోకి వెళుతుండగా తండ్రి అయా, నన్ను కూడా నీ సన్నిధిలో నీ హస్తాల చాటున, నీ వెలుగు చాటున మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ స్తోత్రాలు. ఆత్మీయ సంగతులు అంతర్యమని ఎరిగిన దేవానికి స్తోత్రములు, పరలోకపు సంగతులు, పరలోకపు జ్ఞానయుక్తమైనటువంటి మర్మాలు తండ్రి ఈ సమయంలో మాకు బోధించి సహాయం చేయమని ఈ వాక్యం వినబోతున్న మా ప్రియులకయ్యా అయా వినే చెవి, గ్రహించే మనస్సాక్షి, గైకునే జీవితాన్ని దయచేసి నిద్రమత్తును బంధించండి. మంచి మెలకువతో ఈ వాక్యం వినటానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి మొట్టమొదట మహిమను చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి మీకు అందరికీ నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా మరి సకాలములో నాతో పాటు వచ్చి ముందుగా దేవుని మందిరములో మీరందరూ ప్రార్థించారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మరి కొంతమంది 11 తర్వాత వచ్చారు. 11 లోపల ఇద్దరమే ఉంది అమ్మా. ఆ 11 ఇంటికి వచ్చి టక్ టక్కని చేయటం మొదలు పెట్టారు. గమనించండి, ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి. దయచేసి పెందలక్కడ రండి. దేవుని సన్నిధిలో అనేకల కొరకు మనం ప్రార్థన చేయటానికి, అనేకమైన కుటుంబాల కొరకు మనం
కన్నీరు కార్చడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేది మన విశ్వాసం. కాబట్టి ఎట్లాగ రావాలి? పెందల కడ ఆయన సన్నిధికి మనం వచ్చుదుముగాక. కాబట్టి దేవుని సమయాన్ని మనం వినియోగించుకునే వారంగా మనం ఉందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎట్లాగున్నారు? పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు ఎట్లాగున్నారు అందరూ? అమ్మా, సంతోషంగా ఉన్నవారందరూ స్తోత్రాలు చెబుతారా? బలంగా చెబుతారా? సంతోషంగా చెబుతారా? దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చక్కగా మరి గత వారం అంతా కూడా ప్రార్థనలో దేవుడు బలపరిచాడు, ప్రార్థనలో దేవుడు మనల్ని ముందుకు నడిపించాడు. అట్లాగనే ఆయన కృపను బట్టి మనల్ని ఏం చేశాడమ్మా? కాచి కాపాడాడు. ఈరోజు కేవలం మనం బ్రతికున్నామంటే దేవుని కృపే, దేవుని ఆశీర్వాదమే తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు మనం సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. ఎందుకని మనం చూస్తున్నాం ఈ లోకంలో భయంకరమైన సంఘటనలు, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నాం. కానీ అనుదినము ఎవరి కాపుదల చెప్పండి? ఇది అమ్మా, ఎవరి కాపుదలయ్యా? ఎవరి కాపుదల అమ్మా? ఎవరి కాపుదల? దేవుని కాపుదల దేవుడు మనకు ఉంచాడు. కోడి 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 తన పిల్లల్ని ఎక్కడుంచుకుంటుంది? తన రెక్కల క్రింద ఉంచినట్టుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన రెక్కల క్రింద మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకొరకే ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుందా మనకి? అమ్మా, పోయిన శుక్రవారం దేవుని వాక్యం గుర్తుందా అమ్మా? అమ్మ, నేను లేని కదా. యేసు వార్త, లోకాసు వార్త. ఏ వాక్యం అమ్మా? అమ్మా, 2వ అధ్యాయం. యేసు వార్త, మత్తయి వార్త 2వ అధ్యాయం. అమ్మా, వచ్చారు. అవును, దేవుడిచ్చిన అవును, తూర్పు దేశపు జ్ఞానులు. ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఐశ్వర్యం వెతకల, అంతస్తు వెతకల, పదవి వెతకల. వెతికారా? అక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు జ్ఞానులే కాదు, సంపన్నులు కూడా, ధనవంతులు కూడా. వాళ్ళు ఆ ధనముతో తృప్తి పడ్డారా? కాదు. ఏదో ఒకటి కావాలి వాళ్ళకి, ఇంకా ఇంకా శ్రేష్టమైంది ఏదో ఒకటి కావాలని వాళ్ళు ఏం చేశారు? వెతుక్కుంటూ వచ్చారు. ఎవరిని వెతికారు? ప్రభువైన యేసుక్రీస్తును వెతికారు. లోకరక్షకుడు ఇక్కడ పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు. ఆ మెస్సయ్యాని ఏం చేశారు? వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. మరి మనం కూడా ఎవరిని వెతకాలి? క్రీస్తును వెతకాలి. లోక సంబంధంగా దేనిని వెతకకూడదు, క్రీస్తును మనం వెతకాలి అనేది పోయిన వారం మనం చదువుకున్నాం. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, ఈ వారం దేవుని సన్నిధిలో నేను ఇద్దరిని జ్ఞాపకం చేస్తున్నా. ఒక వ్యక్తి సజ్జనుడు, రెండో వ్యక్తి దుర్జనుడు. ఎవరు? అందరూ అనండి. సజ్జనుడు, దుర్జనుడు. ఎవరమ్మా? సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు. సజ్జనుడు అంటే మంచివాడు, అంటే మంచి హృదయం కలిగిన వాడు, మంచి స్వభావం కలిగిన వాడు సజ్జనుడు. దుర్జనుడు అంటే దుర్మార్గుడు. అర్థమైందా? సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు, మంచి మాటలు మాట్లాడేవాడు, మంచి పనులు చేసేవాడు, మంచి ఆలోచనలు కలిగిన వాడు, మంచి తలంపు కలిగిన వాళ్ళని ఏమంటాం? సజ్జనులు అంటే మంచివారు. దుర్జనులు అంటే
వాడు లేయితే పనికి మాలిన ఆలోచనలు, లోక సంబంధంగా తినటం, త్రాగటం, ఇవన్నీ లోక సంబంధమైన జీవించే వాళ్ళు దుర్జనులు, దేవుణ్ణి అనుసరించేవాళ్ళు సజ్జనులు. అందుకని ఈ సమయంలో ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని ఎరిగిన మనం, ప్రార్థిస్తున్న మనం ఎవరి వలె మనం ఉండాలి? అమ్మా, సజ్జనుల వలె ఉందామా, దుర్జనుల వలె ఉందామా? ప్రశ్న. అమ్మా, సజ్జనుల వలె మనం ఉండాలనే మన ప్రయాస. మనం బ్రతికినంత కాలం సజ్జనుల వలె మనం ఉండాలని మన ప్రయాస. పరిశుద్ధ గ్రంథములో చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం తీయండి. అందరూ కూడా లూకాసు సువార్త 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ సొమ్ము వారందరూ చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తీశారా? 6వ అధ్యాయం తీశారా? 6వ అధ్యాయములో 43, 44, 45 వచనాలు అందరూ ఒకసారి చూడండి. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరు పండ్లు ఏరికొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో 2 చెట్లు ఉన్నాయి. ఎన్ని చెట్లు ఉన్నాయి? 2 చెట్లు ఉన్నాయి. మంచి చెట్టు ఉంది, పనికి మాలిన చెట్టు ఉంది. 2 ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు చదివిన వాటిలో ఎన్ని చెట్లు ఉన్నాయి? 2 చెట్లు ఉన్నాయి. మంచి చెట్టు ఉంది, పనికి మాలిన చెట్టు ఉంది. అందరూ అనండి. మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు. ఎవరైనా సరే సహజంగా ఏ చెట్టును కోరుకుంటారమ్మా? పనికి మాలిన చెట్టును కోరుకునే వాళ్ళు ఎంతమంది? చేయొద్దండి. చాలా తెలివి కల్లోళ్ళు మీరు. వాస్తవమే. చేయొత్తలేదంటే పనికి మాలిన చెట్టు మాకు వద్దండి, పనికి మాలినటువంటి ఆ చెట్టు మాకు వద్దండి అనుకున్నారు. మంచిది. మంచి చెట్టులాగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? చేయొద్దండి. కోటిరత్నం గారు, ఏ చెట్టు ఉండాలనుకుంటున్నావు నువ్వు? చెయ్యెత్తలేదంటే నువ్వు మరి ఏ చెట్టు కావాలనుకుంటున్నావు? సహజంగా నాకు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు చెయ్యెత్తలేదంటే నాకేమర్థమైంది? ఏమ్మా, ఇప్పుడు నాకు అర్థం కావాలిగా. ఏమని? కోటిరత్నం గారు చెయ్యెత్తలేదు ప్రభు, ఎందుకు నాయన మరి మంచి చెట్టులాగా ఉండకూడదు అనుకుంటుందా? ఎంతమందికి ఆశింది చెప్పండి మంచి చెట్టులాగా ఉండాలని? ఎంతమందికి ఆశింది? ఇప్పుడు అందరూ ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా చెప్పు. అమ్మా, మనం 2 రోజులు బ్రతికినా, 4 రోజులు బ్రతికినా, లేదు 100 ఏళ్ళు బ్రతికినా ఏ చెట్టులాగా ఉండాలనుకుంటున్నాం? ఏమండి, నేను మంచి వృక్షంలాగా, మంచి చెట్టులాగా ఉండాలనుకుంటున్నాం. మంచిది. ప్రభు చెప్పాడు ఈ సమయంలో మంచి చెట్టులాగా ఉండాలంటే మంచి చెట్టు ఏమిస్తుంది? మంచి ఫలాలు ఇస్తుంది. పనికి మాలిన చెట్టు ఏమిస్తుంది? పనికి మాలిన ఫలాలు ఇస్తుంది. అంటే అది మంచి చెట్ట, చెడ్డ చెట్టు అని దేన్ని బట్టి మనం తెలుసుకుంటాము? ప్రశ్న. ఇప్పుడు అది మంచి చెట్ట, పనికి మాలిన చెట్టు అని దేన్ని బట్టి మనం తెలుసుకుంటాం?
ఫలాలను బట్టి. అందరూ స్తోత్రం చెప్పండి. దేన్ని బట్టి? ఫలాలను బట్టి. ఇప్పుడు మామిడికాయలు చూడగానే ఏమర్థమైంది? మామిడి చెట్టు. ఈ ఆపకాయ చూడగానే ఈ ఆపకాయ చెట్టు. జాంకాయ చూడగానే జామ చెట్టు. అంటే ఏ కాయను బట్టి మనం ఏం చేస్తాం? ఆ చెట్టు, ఆహా ఈ ఫలానా చెట్టు కావాలా అనుకుంటాం. అట్లాగనే ప్రియమైన దేవుని పిల్లలారా, మన క్రియలను బట్టి మనం ఎలాంటి వారమో లోకం గుర్తిస్తుంది. మన క్రియలే మనకు ముఖ్యం. ఫలాలు అంటే అర్థం ఏంటంటే క్రియలు. ఫలాలు అంటే అర్థం ఏంటి? క్రియలు. అందుకనే మంచి చెట్టును దేవుడు దేనితో పోల్చాడంటే సజ్జనుడితో పోల్చాడు. ఇక్కడ దేనితో పోల్చాడు బైబిల్లో? మంచి చెట్టు = సజ్జనుడు. మంచివాడు, మంచి చెట్టు, సజ్జనుడు. ఈ సజ్జనుడు ఏం చేస్తాడంట? తన హృదయం అనే మంచి ధననిధిలో నుంచి అని ఉందా లేదా? అంటే మానవుని హృదయమే ఒక నిధి. స్తోత్రం చెప్పండి. నిధి అంటే ఏం గుర్తొస్తుంది మనకి? నిధి. నిధి నిధి అంటే ఏం గుర్తొస్తుందంటే బంగారం తీసే గనులను ఏమంటాం? నిధి అంటాం. ఇప్పుడు లంకె బిందులో ఉండే స్థలాన్ని ఏమంటాం? నిధి అంటాం. వెండి తీసే స్థలాన్ని ఏమంటాం? నిధి. నిధి అంటే అర్థం ఏంటంటే భూమి కింద సంపద ఉందనుకో, రాజుల కాలంలో ఏం జరిగింది? నిధులు ఉండి ఎక్కడ? అంతఃపురాల కిందో, కోట కిందో, ఆ అడవుల్లోనో ఎక్కడో నిధులు గుప్తమై ఉంటాయి అంట. బంగారం ఆ రోజుల్లో బ్యాంకుల్లో పెట్టడానికి అక్కడ ఉంది బ్యాంకులు ఉండయా? బంగారాన్ని ఏం చేసేవాళ్ళు చెప్పండి? రాజుల కాలంలో అండర్ గ్రౌండ్ లో కొట్టు కట్టి ఆ కొట్టులో పెట్టి దాన్ని శుభ్రంగా లాక్ చేసేవాళ్ళు. అప్పుడు లేవు. వాళ్ళు చనిపోయిన తర్వాత, రాజుల కాలం అయిపోయిన తర్వాత అక్కడ ఏం బయటపడతాయి అంటే తొవ్వే కొంది బంగారం, వెండి బయటపడిద్ది. కొన్ని చోట్ల మనుషులు పుర్రెలు కూడా బయటపడతాయి. ఇప్పుడు ఈ బంగారం, వెండి, విలువైన వస్తువులు దొరికే స్థలాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పండి? నిధి. నిధి దొరికింది. నిధి దొరికింది కదమ్మా. ఏం దొరికింది? ఈ మధ్యన కొంతమంది వజ్రాల కోసం బయలుదేరారు. ఎంతమంది వజ్రాలు తెచ్చుకున్నారు? చేయొద్దండి అక్కడికి పోయి. అమ్మా అసలు మనకి ఎందుకు వజ్రాలు? దేవుని స్తోత్రం నాయన. ఆయనే ఒక వజ్రం. ఎవరు? యేసయ్యే ఒక వజ్రం. ఈ మధ్యన చాలా మంది కర్నూలు ప్రాంతం వెళ్ళి తపా పడుతూ వెళ్ళారు. ఏమీ దొరకలా. నాకు కొంతమంది ఫోన్ చేశారు, పాస్టర్ గారు మేము వేటకి వెళ్తున్నాం, ప్రార్థన చేయమని. ఏమి చేయమంటావు? వజ్రాలు దొరకమని ప్రార్థన చేయండి, మీరు కనీసం మీకు ఒక వజ్రం ఇస్తామన్నారు. నేనన్నా ఈ వజ్రాలు ఎంతకాలం అంటే? వేటకు పోతున్న ఈ వజ్రాలు ఎంతకాలం అంటే? కొంతకాలమే. అసలైన వజ్రం చూపిస్తా, పోతారా అన్నా. నేను అసలైన వజ్రం ఉందన్నా. పాస్టర్ గారు ఎక్కడుంది చెప్పండి అన్నారు. అక్కడికి పోతారా అన్నా. పోదాను. యెరూషలేము సంఘంలో ఉందన్న. స్తోత్రం చెప్పండి. నేను గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడుంది అసలైన వజ్రం? సంఘంలో ఎక్కడుందండి వజ్రం? మీ చేతుల్లో ఉన్న వాక్యమే వజ్రం. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలైన వజ్రం ఎక్కడుంది? నీ చేతిలో ఉంది, నీ దగ్గరే ఉంది. దేవుడు నీకు వజ్రాన్ని ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, ఒక ధన నిధినే ఇచ్చాడు నీకు. అవునా కదమ్మా? ఇప్పుడు నీ చేతుల్లో ఉంది ఏందనుకున్నారు? మామూలు పుస్తకం కాదు. నువ్వు కొన్న 150 రూపాయలు 200 బైబిల్ కాదు, పుస్తకం కాదు అది. దాన్ని ఏమంటారు చెప్పమంటారా? నిధి. ఏమి నిధి అండి? సకల మర్మాలు బయలుపరచగలిగిన నిధి. పరలోకపు యొక్క జ్ఞానాన్ని ఎంత తవ్వుకుంటే అంత బయటపడే నిధి దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. నువ్వెంత కోరుకుంటావో, నువ్వెంత తవ్వుకొని బయటికి తీస్తావో నీ ఓపిక. నేనన్నా
ఈ నిధి కోసం రండి. నా దగ్గర నిధి ఉందన్న, నీ దగ్గర వజ్రాలు ఉన్నాయి. అవును, నా దగ్గర వజ్రాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏ వజ్రం? వాక్యం అనే వజ్రం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిధి అయితే సజ్జనుడు హృదయం కూడంట ఏవి నిధి? ధన నిధితో పోల్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన అంతరంగము కూడా నిధి అంట. నిధి అంటే మన అంతరంగం. ఇప్పుడు నీ హృదయం ఉంది చూశారా? నీ మనసు ఉంది చూశారా? దాన్ని దేవుడు దేనితో పోల్చాడు చెప్పండి వాక్యంలో. అందరు చెప్పాలి, మీకు అర్థం కావాలి. నిధితో పోల్చాడు. అందరూ అనండి. ఇప్పుడు నిధి ఎక్కడుంది? భూమి కింద ఉందా? కొండల్లో ఉందా? నీలోనే ఉందా నిధి? అందరు చెప్పండి. నాలో ఉందా? అందరూ అనండి. నాలో ఉంది. ఏముంది నీలో? నిధి ఉంది. ఏ నిధి? ధన నిధి. ఏ ధనము? ఆ ధనము పరలోక సంబంధమైన ధనముతో నీ అంతరంగము నింపబడునుగాక, నీ హృదయము నింపబడునుగాక. ఏమిటి? ఇది ఒక ధన నిధి అంట. ఇందులో నీలో ఒక ధనం ఉంది. నీలో సద్విషయాలు ఉన్నాయి. సద్విషయాలంటే మంచి విషయాలు, సద్భావము, మంచి విషయాలు నీలో ఉన్నాయి. ఎక్కడో లేవు ప్రపంచములో ఎక్కడో లేవు. వాక్యములో ఉన్న విషయాలన్నీ నీ అంతరంగంలో దేవుడు ప్రవేశింపజేస్తున్నాడు. ఈ నిధిని నీలో పెట్టాడు. ఈ నిధిని నీ అంతరంగంలో పెట్టాడు. ఈ నిధిని నీ హృదయంలో నింపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని సామెతలు అంటాడు, సామెతల గ్రంథములు సొలొమోను గారు అంటాడు, నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరతాయి అంటాడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. జీవధారలు ఎక్కడున్నాయి? నీ హృదయంలో పెట్టాడంట. నదులు, జీవ నదులు ఉన్నాయి నీలో. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కావు. నువ్వు సామాన్యమైన బిడ్డవు కాదు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు. ఏ బిడ్డ అంటే ఆ బిడ్డ జీవధారలు కలిగిన బిడ్డ. జీవధారలు బయలుదేరుతున్నాయి నీలో. జీవపు మాటలు బయలుదేరుతున్నాయి నీలో. దుర్జనుడు హృదయంలో ఏముంటాయి? జీవదారులు ఉండవండి, చెడ్డదారులు ఉంటాయి, బురదదారులు ఉంటాయి. అవునా కాదా? కానీ సజ్జనుడు హృదయంలో నుంచి ఏమొస్తాయమ్మా? సద్విషయాలు బయటికి తెచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి హృదయంలో 4 రకాలైనటువంటి మాటలు ఉంటాయి. చాలా ఉన్నాయి. సద్విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను రాసిన విషయాల్లో నేను చదివి 4 విషయాలు నేను తెలుసుకున్నా. ఒక మంచి హృదయంలో, ఒక ప్రార్థన చేసే హృదయం, దేవుణ్ణి స్తుతించే హృదయంలో, దేవుణ్ణి ఘనపరిచే హృదయంలో నుంచి ఒక 4 మాటలు బయటకు వస్తాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ 4 మాటలు? 1 యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ సద్విషయాలు ఏంటి, మనలో ఉన్న ఆ సద్క్రియలు ఏంటి, మంచి క్రియలు ఏంటి, మనలో ఉండవలసిన ఆ చెట్టు కాయవలసిన మంచి ఫలాలు ఏంటో మనం చూద్దాం. ఒక్కొక్కటిగా 4 విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ప్రేమతో ఆశిస్తూ ఉన్నాను. యోబు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను దేనికి, ఒకసారి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అందరూ అనండి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ఇప్పుడు సజ్జనుడు ఏ మాటలు మాట్లాడతారు చెప్పండి? అంటే మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు, మంచి హృదయం కలిగిన వాడు, అంతరంగంలో మంచి కోరుకునేవాడు మొట్టమొదటి ఏ మాటలు మాట్లాడతాడండి? యథార్థంగా మాట్లాడతాడు.
ఆ యథార్థమైన మాటలంతా వాడికి బలాన్ని ఇస్తాయి అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుని ఎరిగిన మనం చెప్పండి, ఏ మాటలు మాట్లాడాలండి? యథార్థమైన మాటలే మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి పాస్టర్ గారు అంటావా? మన యథార్థమైన మాటలు మనకి బలాన్ని ఇస్తాయి, ఎదుటి వాడికి కూడా బలాన్ని ఇస్తాయి. మనకే కాదండి బలం. నువ్వు యథార్థంగా మాట్లాడుతుంటే నీ మాటలు వింటున్న వాడికి కూడా బలం వచ్చిందంట. ఆహా, ఇంత యథార్థంగా మాట్లాడుతున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఇతనులాగా నేను కూడా జీవిస్తే, నేను కూడా మాట్లాడితే బాగుండును అనేటువంటి విషయాలు ఎదుటివాడికి బలాన్ని ఇస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మన జీవితాల్లో యథార్థతను వదిలిపెట్టవద్దు. ఏందమ్మా యథార్థత అంటే? ఇన్నిటికి తెలుసా? యథార్థత అంటే ఏంటి తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడొద్దు. సహోదరుని ముందు ఒక మాట, సహోదరి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట, ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, ఇంట్లో వాళ్ళు లేనప్పుడు ఒక మాట, సేవకుడు ఉన్నప్పుడు ఒక మాట, సేవకుడు లేనప్పుడు ఒక మాట, భర్త ఉన్నప్పుడు ఒక మాట, భర్త లేనప్పుడు ఒక మాట, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, పెద్దవాళ్ళు లేనప్పుడు. దీన్ని ఏమంటారో తెలుసా? కుటిలమైన మాటలు. ఏ మాటలు? యథార్థత అంటే అర్థం ఏంటంటే, ఎన్ని రోజులు పోయినా ఆ మాట అట్లాగనే ఉండాలి. ఒకవేళ ఆ మాట కోసం ఎవరు ఎంక్వైరీ చేసినా, ఎవరు ఒకవేళ దాని గురించి ఇతరులు అడిగినా కూడా ఆమెన్నది కరెక్ట్ అండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యథార్థమైన మాటలు ఏం చేస్తాయి అంటే మన యొక్క ఆత్మ బలాన్ని పెంచుతాయి అంట. మన ఆత్మకు దేవుడు ఏమిస్తాడు? బలాన్నిచ్చునుగాక. పరిశుద్ధ గ్రంథములో యథార్థంగా జీవించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా పెద్ద బాధపడలా. ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, బిడ్డలు పోయినా అంత బాధపడలేదు. కానీ ఒక్కట మాత్రం నేను వదలను అన్నాడు. అన్నీ వెళ్ళిపోయినాయి అతన్ని విడిచిపెట్టి. ఏది ఆయన వదిలిపెట్టలేదండి? యథార్థతను వదిలిపెట్టలా. భార్య అన్నది, ఇంకా నీవు యథార్థతను వదిలిపెట్టవా? ఇంకా యథార్థంగా ఉన్నావు, నీకు ఏం మిగిలిందని యథార్థంగా ఉన్నావు, నీకు ఏమి లాభం యథార్థంగా ఉన్నావు, ఆ యథార్థమైన జీవితాన్ని వదిలిపెట్టు అన్నా కూడా ఏమన్నాడు ఆయన? నేను అసలు యథార్థతను విడిచిపెట్టను. చివరికి యోగును బలపరిచింది ఏంటో చెప్పండి. ఏమండి, తన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది చివరికి స్నేహితులు కూడా కాపుల్లాగా పొడిచిన చివరికి తను నిలబడింది తన యథార్థతను బట్టి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకనే సజ్జనుడు మాట్లాడే మాటలు ఎట్లాగుంటాయి అంట? యథార్థంగా ఉంటాయి. యథార్థంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? సత్యమే పలకాలి. ఏమంటారండి మనం? సత్యం అంటే యథార్థత. సత్యమేవ జయతే. ఏది జయతి? ఈ పదం ఎక్కడ చూశారు మీరు చెప్పండి? సత్యమేవే జయతే అని ఎక్కడ చూశారు ఈ పదం? కోర్టులో, ఇంకా పోలీస్ స్టేషన్లో, ఇంకా స్కూల్లో, ఇంకా కలెక్టర్ ఆఫీసులో, ఇంకా మందిరాల్లో, మన ఆత్మీయ జీవితంలో. సత్యమేవే జయితంటే సత్యమే నీకు జయాన్ని ఇస్తుంది. అబద్ధం ఏ రోజు నీకు జయాన్ని ఇద్దో. అబద్ధాన్ని నమ్ముకుంటే నువ్వు ఓడిపోతావు. సత్యాన్ని నమ్ముకుంటే ఏ రోజుకైనా నీకు జయము కలుగుతుంది అని లోకం చెబుతుంది.
బైబిల్ కూడా ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని నమ్ముకొని వాడు వ్యర్థపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ప్రియమైనది, సత్యం అంటే అర్థం ఏంటి? నీ వాక్యమే సత్యం అన్నాడు. యోహాను సువార్త 17:17 అన్నాడు, నీ వాక్యమే సత్యం. లోకం సత్యం సత్యం అంటుంది. ఏంటి ఆ సత్యం? వాక్యమే సత్యం, ఆయన మాటే సత్యం. కాబట్టి మొట్టమొదటి ఏంటి తెలుసా? ఒక మంచివాడు యథార్థంగా మాట్లాడతాడు. అది కూడా ఒక ఫలమా కాదా? ఫలమా కాదా? అది వాడి ఫలం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బ్రతికినంత కాలం, ప్రభువులో ఉన్నంత కాలం యథార్థంగా మాట్లాడి ఆ ఫలాన్ని మనం కలిగి ఉండాలని దైవజనుడిగా ప్రేమతో కోరుతున్నా. రెండో ఫలం ఏంటి చెప్దాం. రెండో ఫలం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. రెండో ఫలాన్ని గురించి నేను చెప్తున్నా. రెండో ఫలం చూడండి, సామెతలు 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, సామెతలు 16వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, అవునా కాదా? అంటే ఇంపైన మాటలు ఎలాంటివంట? ఇంపైన మాటలు, ఇంకా అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు. ఇంపైన మాటలు అంటే అర్థం ఏంటంటే, వినాలి, కళ్ళు మూయొద్దు, అందరూ కళ్ళు మూయొద్దు, తల వంచొద్దు, కళ్ళు మూయొద్దు. ఇంపైన మాటలు అంటే అర్థం ఏంటంటే, ఇంపైన మాటలు అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఇంకా తెలియాలంటే ఇంపైన మాటలు అంటే అర్థం ఏంటంటే 21వ వచనం చూడండి. ఇంపైన మాటలు, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య. ఏ మాటలు? ఇప్పుడు రుచి కలిగిన మాటలు, అవే ఇంపైన మాటలు. రుచి కలిగిన మాటలు అంటే ఏంటి? ఆ రుచి అంటే సత్య సంబంధమైన రుచి, లోక సంబంధమైన రుచి కాదండి. జ్ఞానం కలిగిన వాడు రుచికరమైన మాటలు. రుచి అంటే తినటానికి ఇష్టపడేటువంటి పదార్థాన్ని ఏమంటా? భలే రుచిగా ఉందే, బాగా రుచిగా చేశావే, బాగా తీగా చేశావే, తినటానికి ఇంపుగా ఉందే. అది దేనితో పోల్చాడు? ఇంపైన మాటల్ని. రుచి కలిగిన మాటలు, ఇంపైన మాటలు. ఈ మాటలు ఎలాంటివంట? తేనె పట్టు వంటివి. అందరూ అనండి, ఏ పట్టమ్మా? అవి ప్రాణానికి ఎట్లాగుంటాయి? మధురంగా ఉంటాయి. ఎముకలకు ఎట్లాగా ఉంటాయి? ఆరోగ్యంగా ఉంటాయి. మంచి మాటలు నువ్వు మాట్లాడగలిగితే ఎక్కడైనా, అమ్మా నువ్వు కూర్చున్న కాడ మంచి మాటలు మాట్లాడితేనంట ఎముకలకు ఏమొచ్చిందో చెప్పండి. ఎముకలకు ఏమొచ్చింది? కుళ్ళు వచ్చిద్దా? ఆరోగ్యం వచ్చిద్దా? అమ్మా, ఇప్పుడు మనుషులకు ఆరోగ్యం ఎందుకు లేకుండా పోతుంది చెప్పండి. ఇప్పుడు తప్పులే చెప్పండి, పైకి చెప్పండి, ఏం తప్పు? మంచి మాటలు లేకపోతేనే ఇప్పుడు ఎముకలకు ఏమొస్తుంది? ఆరోగ్యం లేకుండా పోతుంది. ఎవరికైనా నడువులు నిలబడుతున్నాయా? ఏందమ్మా? ఇవాళ గంట నిలబడే వాళ్ళు ఉన్నారా? 5 నిమిషాలు నిలబడి కుర్చీ కోసం వెతుక్కుంటాం మనం. దేనికోసం వెతుక్కుంటాం? చూడండి, దేవుడి మాట వ్యర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సజ్జనుడంట మంచివాడు ఏ మాటలు మాట్లాడతాడు? రుచి కలిగిన మాటలు మాట్లాడతాడు, ఇంపైన మాటలు మాట్లాడతాడు. ఆడి మాటలు, ఆ సజ్జనుడు మాటలంట అతని ఎముకలకు ఏమిస్తాయంట? ఏమండి, మనం ఎక్కడ నిలబడ్డా చెప్పండి, ఏ మాటలు మాట్లాడాలి? ఒక మంచి చెప్పు నీకు. మనం అనుకుంటాం, పాస్టర్ గారు మంచి చెబితే ఎవరు ఎంటలేదండి, అందుకని చెప్పటం మానేశానండి. మానేయకూడదు. వాళ్ళు ఏమన్నా అనుకోని నీ వంతుగా ఏం చెప్పాలి? నీ వంతుగా ఏం చెప్పాలమ్మా? మనం మంచి మాటలు చెబుదాం. ఎక్కడ కూర్చున్నా అది
అది వాళ్ళ కర్మ వాళ్ళది. మన వంతుగా మనం మంచి మాటలు చెబుదాం. నిన్న ఒక ఫోన్ వచ్చింది, ఊరు పేరు చెప్పను, కుటుంబం పేరు చెప్పను. ఎందుకని? మీరు పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు నన్ను అడుగుతారు మరలా. పెళ్ళై 2 వారాలైంది. జాగ్రత్తగా వినండి, రాత్రి ఫోన్ వచ్చింది. పెళ్ళై 2 వారాలైంది. విడాకుల దాకా వచ్చింది. ఆ వారం ఏడాదాకా వచ్చింది, విడాకుల దాకా. పెళ్ళై ఎన్ని రోజులు అయింది చెప్పండి అందరూ? ఏమ్మా, కనీసం 16 రోజులు పండగ అయిందా? 16 రోజులు అంటే ఎన్ని వారాలు? 2 వారాల మీద చెప్పలేదమ్మా. ఒక్కరోజు కనీసం 16 రోజులు పండుగ కూడా కాకుండా చూడండి, రాత్రి వచ్చింది. నేను ఆ ఇంటికి వెళ్తే ఆ భార్య భర్తలు ప్రేయర్లో కూర్చున్నారు, చక్కగా చేశారు. సడన్గా నేను రాత్రి ఫోన్ వచ్చింది, ఏమండి విడాకుల దాకా వచ్చింది వ్యవహారం అంటే నేను స్టన్ అయ్యా. ఏంటో నిన్న వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళందరూ ప్రేయర్లో కూర్చున్నారు, కాస్త వాక్యం చెప్పాను, మంచి బిర్యానీ చేశారు, భోజనం చేసి మిలివైన కానుక ఇచ్చారు, తీసుకొని వచ్చాను, ప్రార్థన చేశారు, భార్యాభర్తలకు చెరొక ఉద్యోగం ఉంది. ఈ లోపులోనే అసలు ఎవరు ఏం చేశారు, విడాకుల దాకా వచ్చిందంటే గంట సేపు చెప్పింది. ఆ గంట సేపులో నాకు అర్థమైంది ఏందో తెలుసా? పక్కింటామ పనికి మాలిన మాట విని, ఏ మాటలు? ఏ ఇంటామా? పక్కింటామా పనికి మాలిన మాటలు చెప్పి వ్యవహారం ఎక్కడ దాకా తెచ్చింది చూడండి. ఇవాళ భార్యాభర్తలు విడిపోవటానికి, పచ్చని కాపురాలు విడిపోవటానికి, సంతోషంగా ఉన్న ఫ్యామిలీలు విడిపోవటానికి కారణం ఏంటో చెప్పండి. ఏ మాటలు? రుచి కలిగిన మాటలు చెబుతున్నారా? ఇంపైన మాటలు చెబుతున్నారా? పనికి మాలిన మాటలు చెబుతున్నారా? వాళ్ళు సంతోషంగా ఉంటే చెరుకు జాబ్ చేసుకుంటున్నారు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, పెద్దవాళ్ళు కుదిర్చారు. అమ్మా, నీ భర్తతో నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్రార్థనా పొర్రాలవి. మళ్ళా ఆ చెప్పింది కూడా చర్చికి పోయామే. చూడండి, ఏమండి ప్రార్థనకు పోయేవాళ్ళు ఏ మాటలు చెప్పాలి మనం? చెప్పలేదమ్మా స్త్రీలు. ఎవరికైనా మంచి మాటలమ్మ, కుటుంబాన్ని చక్కదిద్దుకో, కుటుంబాన్ని నిలబెట్టుకో, ఏ మాటలు చెప్పింది? నేను అన్నాను, టెన్షన్ పడొద్దు, ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దు, ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో పెట్టి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఇది గుంటూరులో జరిగింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ జరిగింది? గుంటూరులో ప్రార్థనకు పోతే అక్కడ జరిగిన సంఘటన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ మాటలు కుటుంబాన్ని చెడగొట్టింది? పనికి మాలిన మాటలు. సృష్టిలో మొదటి కుటుంబాన్ని చెడగొట్టింది ఏ మాటలు? అవ్వ ఆదాములు కుటుంబాన్ని చెడగొట్టింది ఏ మాటలమ్మా? ఏ మాటలు? దేవుడు చెప్పింది ఒక మాట అయితే, దయ్యం చెప్పింది ఒక మాట. దేవుడి మాట విన్నారా? దయ్యం మాట విన్నారా? దయ్యం మాట విని కుటుంబాన్ని ఏం చేసుకున్నారు? చెడగొట్టుకొని ఏదేని తోట నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? అందుకనే సజ్జనుడు ఏం చేస్తాడో తెలుసా? మంచి విషయాలు మాట్లాడతాడు. ఆ ఇంపైన మాటలంట సజ్జనుడి యొక్క ఫలం అంట. మన ఫలం ఏంటంటే అనుకున్నారు? ఫలం అంటే మన మాటే ఫలం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, మన మంచి మాటలు ఎదుటివాడికి ఆరోగ్యకరమైన మాటలు. ఇప్పుడు నువ్వు చెడ్డ మాటలు చెప్పి వాడిని చెడగొట్టావు అనుకో, వాడు చెడిపోతాడు, వాడితో పాటు నువ్వు చెడిపోతావు. బైబిల్లో ఏముంది? మంచి మాటలు ఆరోగ్యకరం, చెడ్డ మాటలు అనారోగ్యం. ఎముకలకు కుళ్ళు. మచ్చరంతో చెప్పావు నీవు, నీ ఎముకలకు కుళ్ళు పడుతున్నాయి. రెండో ఫలం ఏంటో తెలుసా? ఒక మంచి మాటలు మాట్లాడు, విలువైన మాటలు మాట్లాడు, ఎదుటివాడిని ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడు. అప్పుడు అతనికి ఆరోగ్యమే, నీకు
మూడో ఫలం చూడండి. మూడో ఫలం ఏంటి తెలుసా? సజ్జనుడు మూడో మంచి విషయాన్ని ఏ విధంగా పలుకుతున్నాడు? సామెతల 25:11 చూడండి. 25:11 సామెతల గ్రంథం 25:11లో 25:11లో మనం చూస్తే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 12వ వచనం, బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా. మూడవది, సజ్జనుడు ఏం చేస్తాడు తెలుసా? మంచివాడు ఏం చేస్తాడంటే సమయోచితంగా మాట్లాడతాడంట. సమయోచితంగా అంటే సమయాన్ని చూసి మాట్లాడతాడు. ఏ సమయానికి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడటం ఎవరి లక్షణం? మంచివాడి లక్షణం ఏంటంటే, ఇప్పుడు వాడు కోపంతో ఇంటికి వచ్చాడు, సరే భర్త అనుకుందాం, భర్త కోపంతో ఇంటికి వచ్చాడు, ఇవాళ ఏందో తేడాగా ఉంది, ఇప్పుడు మనం అసలు ఏం మాట్లాడకూడదు, ఏ మాటలు మాట్లాడినా దాంట్లో సమస్య ఎదుగుతాడు. కాబట్టి ఏం మాట్లాడకుండా కాస్త మజ్జిగ ఇచ్చి, కాస్త టీ ఇచ్చి, బ్రూ కలిపి కాఫీ ఇచ్చి, కాస్త నీళ్లు దోడి అన్నం పెట్టి హాయిగా పండుకున్న తర్వాత ప్రశాంతంగా అయ్యగారు ఉన్న తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పరేందమ్మా స్త్రీలారా? అంటే సమయాన్ని చూడాలి. అంటే అతను మూడు ఎట్లాగుంది, అతను ఏ పొజిషన్ లో ఉన్నాడు, సమయాన్ని చూసి గనక మనం మాట్లాడగలిగితే సమస్యలు వస్తాయా? కొంతమంది ఉంటారు, అతను ఏ సిచ్యువేషన్ లో వచ్చాడు తెలియక, ఏందంట ఎందుకు ఆలస్యమైంది, నువ్వు ఎక్కడ పోయి ఇప్పుడు దాకా? ఒక వ్యక్తి అంటున్నాడు, మన బండి మీద ఎక్కాడు నాతో పాటు, ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నేను ఎటన్నా పోయిరాని ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా అంటదంట, విడిపోయి వచ్చామంటదంట, టార్చర్ పెడుతుందండి, నన్ను టార్చర్ పెడుతుంది, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో తెలియక నేను చాకిరీ చేసి చూస్తే టార్చర్ పెడుతుంది, ఆ మాట వలన నా నిద్ర చెడగొడుతుంది, తన నిద్ర చెడగొడుతుందండి, టార్చర్ పెడుతుంది, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో కనీసం ఆరోగ్యకరమైన మాట, సంతోషకరమైన మాట మాట్లాడటం లేదు. ఎందుకని? మళ్ళా ఆమె ప్రార్థన చేసే స్త్రీ, యెరూషలేము సంఘములో కొన్ని సంవత్సరాలు అనుభవం కలిగిన స్త్రీ, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, ఎవరిని ఏ మాట మాట్లాడాలో, ఎవరిని అసలు ఏ విధంగా పిలవాలో పలకరించాలో తెలియకుండా జీవిస్తుండటం వలన ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలైంది? మాట్లాడే మాట ఏం తెచ్చిందో చూడండి, ఎదుటివానికి దుఃఖాన్ని తెచ్చింది, మనసును విరిగేటట్టు చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. సజ్జనుడు ఏం చేస్తాడో చెప్పండి, మంచివాడు ఏం చేస్తాడంట? సమయోచితమైన మాట, ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా పలకరించాలో, ఎవరితో ఏ విధంగా రెస్పెక్టివ్గా మాట్లాడాలో, గౌరవించి మాట్లాడాలో అది సజ్జనుడు చేసే పని. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయటం వరకే కాదు మనం తెలుసుకోవాల్సిన, పాటలు వాక్యం పరిచర్య కాదు, బయట మనం 6 రోజులు ఉన్నప్పుడు సమయోచితమైన నీ మాట ఎట్లాగుంటదంట? బైబిల్లో ఉంది, సమయానుకూలంగా నీవు మాట్లాడితే ఎట్లాగుంటదంట? చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సమయానుకూలంగా మాట్లాడితే ఎట్లాగుంటది? బంగారపు పండ్ల వంటిది. ఏమండి, బంగారపు పండు ఎవరైనా చూశారు? చేయొద్దండి. బంగారపు పండు ఎంతమందికి తెలుసు? బంగార పొండమ్మా, అసలు బంగార పొండు లేదు అసలు వాస్తవానికి. కానీ ఆ మాట అంట, ఏ మాట?
సమయోచితంగా మాట్లాడే మాట ఏ పొందుతో సమానం? రెండవది, బంగారపు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి కర్ణభూషణం ఎట్టిదో దానితో సమానం అంట. స్తోత్రం చెప్పండి. అంటే బంగారంతో సమానం, అపరంజితో సమానం, వెండితో సమానం. ఏ మాట చెప్పండి గట్టిగా. మా కోటిరత్నం గారు నిన్నే అడిగేది, ఎక్కువ అడుగుతారు. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఏ మాట? సమయోచితమైన మాట దేనితో సమానం? బంగారపు పండ్లు. రెండవది అపరంజితో సమానం, వెండితో సమానం, విలువైన వస్తువులతో సమానమండి నీ మాట. అంతేగాని కొంతమంది నలుగురు మాట్లాడుతున్నారు, సందర్భం తెలియకుండా వచ్చి జ్వరబడి మాట్లాడామనుకో ఉపయోగం ఏముంది? అసలు వాళ్ళు వచ్చిన సందర్భం ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి? వాళ్ళు అనుకున్నదేంటి? నీకు అర్థమైందో అర్థం కానీ అర్థం కాక నువ్వు మాట్లాడావనుకో అక్కడ ఏం మొదలైద్ది? ఈ సమస్య పోయి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందుకని మనం ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి, నేను ఎక్కడా నోరు విప్పకూడదయ్యా, నోరు విప్పితే నువ్వే మాట్లాడు, ఎక్కడ ఏ మాట మాట్లాడాలో నాకు ఆ జ్ఞానం కావాలని మనం ప్రార్థన చేయాలంట. స్తోత్రం చెప్పండి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3 ఫలాలు. 4వ ఫలం చెప్పి నేను ముగిస్తా. సజ్జనుడు ఒక మంచి వాడంట. ఏ మాటలు మాట్లాడతాడో తెలుసా? యెషయా గ్రంథం ఉంది అండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం. అమ్మా ఎంతమ్మా? యెషయా గ్రంథము 50 చదువమ్మ 4వ వచనం. ఎన్నాడు? నేను చదువుతా. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వది, సజ్జనుడు మాట ఎట్లాగుంటదంటే, మంచివాడు మాట అలసిన వాణిని మాటల చేత ఓరడించే జ్ఞానం వాడికి ఉంటదంట. మాటల చేత ఊరడించడం అంటే ఎందుకు చెప్పండి? మాటల చేత లాలన చేయటం అంటే ఎందుకు చెప్పండి? మాటల చేత ఊరడించటం. ఇప్పుడు అలసిపోయాడండి, అలసిపోయాడు, బాగా అలసిపోయి వచ్చాడు. మాటల చేత ఊరడించాలంట. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఆ ఊరడించే జ్ఞానం లేక సమస్యలు వస్తున్నాయి. ఎక్కడొస్తున్నాయి? కుటుంబాల్లో ఏంటంటే భర్త అలసిపోయి వస్తాడు, ఏం తెలియటం లేదు, లాలన చేసి ఊరడించే మాటలు, ఇంపైన మాటలు, అతనికి సంతోషకరమైనటువంటి మాటలు, చక్కగా ఆతిథ్యం ఇచ్చి చక్కగా ఆహారం పెట్టి ప్రతీది గౌరవించి చేస్తూ ఉంటే ఎంత అలసిపోయిన భర్తకు కూడా ఇంట్లోకి రాగానే ఎట్లా కనిపిస్తుంది? సంతోషంగా. నా భార్య రాగానే ఇష్టమైంది వండింది, చక్కగా ఆదరిస్తుంది, నీళ్ళు ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, ప్రశాంతంగా ఉంది ఇల్లు. దేవుని స్తోత్రం చెప్పండి. అతను అలసిపోయి వస్తాడు. ఏమొస్తాడు? అలసిపోయి వచ్చినానికి అన్నం పెట్టమంటే, నువ్వు పెట్టుకో, ఏ చేతులు లేవా? టైం టేబుల్ మీద అన్నం లేదా? అది నీ కళ్ళు కనపట్టలేదా? అన్నం అనుకో.
అలసిపోయిన భర్త అన్నం తినకుండా ఏం చేస్తారు? ఇంకా ఆ పాపం లోపల పోయిన పొట్టతోని అట్లాగనే పడుకొని పేగులు బీక్కుంటా ఏం బీక్కుంటా అంటే జ్ఞానం చూడండి, జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అలసిన వాణిని అంటే అలసిపోయిన వాణిని మాటల చేత ఏం చేయాలంట? కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్పట్లా. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎంతలా వ్యక్తినైనా మాటల చేత మాటే సంతోషం, మాటే ఆనందం, మాటే సంతోషం, ఆ మాటకి ఇతను ఏమవుతాడు? తబ్బి ఉబ్బి ఇక చెవులో పెట్టిన ఫోను తీరో, ఇక ఆ మాటలకి తబ్బి ఉబ్బి. అది లోక సంబంధమైన మాటలు. ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు? కానీ మనం మాట్లాడేది ఏ మాటలు చెప్పమంటారా? ఆత్మ సంబంధమైన మాటలు. స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మ సంబంధమైన మాటలు అలసిన వారికి ఓరడించే మాటలు. ఎవరికో తెలుసా? అలసిపోయింది ఎవరు చెప్పమంటారా? జీవితంలో చచ్చిపోదాము, ఈ శ్రమలు పడలేక, ఈ బాధలు పడలేక, ఈ కష్టాలు పడలేక మందిరానికి అలసిపోయి నీ దగ్గరకు వస్తారు. చూసావా? స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరమ్మా? అమ్మా, నీ దగ్గరికి అలసిపోయి వస్తారు. చూశారా? ఎవరైనా నీ దగ్గరికి అలసిపోయి వచ్చారా? చెయ్యొద్దండి. ఏమండి, ఫలానా వ్యక్తి నా దగ్గరికి, అమ్మా ఏం చేయాలో తెలియటం లేదమ్మా, వచ్చిన శ్రమలకమ్మా ఏదో ఒక మార్గం చెప్పమ్మా, నా గురించి ప్రార్థన చేయమ్మా అని ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎవరి దగ్గరికి ఎంతమంది వచ్చారు? మీ దగ్గరికి వచ్చారు. ఇంకా మీ దగ్గరికి వచ్చారు.